మేషే భరణి సంజాతం శ్రీవత్సకులభూషణం రత్నమార్య గురుపుత్రం రామానుజమాం భజే. గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంగమర్మజ్ఞం హయగ్రీవ పదాశ్రితం. అస్మద్గురుభ్యో నమః. పద్మశాల 68వ భాగంలో జైమిని మహర్షి వేదపాదస్తవంలో ఋగ్వేద వాక్యం ఉన్న ఈ స్తోత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది సర్వ విధములైన సుఖప్రాప్తి కోసం, అన్ని రకాల కష్టాలు పోవాలి, ఇలాంటి చాలా చెప్పాము. అభిరుచి ఉన్నవాళ్ళు ఏది కావాలంటే చేసుకుంటారని చెప్తున్నారు. ఇది మహామయూఖాయ, మహాభుజాయ, మహాశరీరాయ, మహా అంబరాయ, మహాకిరీటాయ, మహేశ్వరాయ, మహోం మహీం సుష్టుతిం ఈరయామి. గమనించండి, ఇక్కడ చెప్పే మంత్రాల్లో ఏవి కూడా క్లిష్టమైన సమాసాలు, పదబంధాలు లేకుండా చెప్తున్నాం. దానివల్ల చాలామందికి నమ్మకాలు ఉండవు. మీకు ఎంతసేపు కూడా టకటకటకటకటకలాడుతుండాలి పదాలు, ఎక్కడ విడగొడతామో తెలియకూడదు. అలాంటివి చెప్తే గుంపులు గుంపులుగా కూర్చుని చదివేస్తారు. లేదా ఆఫీసులకు వెళుతూ బస్ స్టాండ్లో నిలబడి అక్కడ చదివేస్తుంటారు. ఇంకెక్కడో కూర్చుని క్యాంటీన్లో కూడా వాడు వచ్చే సర్వర్ వచ్చే లోపల గంభీరంగా చదివేస్తుంటారు చాలామంది. అన్యాయం ఇది. ఇక్కడ మంత్రాలన్నీ కూడా అతి సులభముగా, చంటిబిడ్డకి గోరుముద్దలు తినిపించినట్టుగా అలాంటి పద్ధతిలో ఉండే శ్లోకాలే అందిస్తున్నాం. అది గమనించండి. మహామయూఖాయ, గొప్పదైన కాంతి కిరణములు కలిగినవాడా భగవంతుడా. ఇది శివునికి వర్తిస్తుంది, సూర్యునికి వర్తిస్తుంది, చంద్రునికి, విష్ణువుకి, అందరు దేవతలకి వర్తిస్తుంది. మహామయూఖాయ, మహాభుజాయ, మంచి భుజములు కలిగిన వాడివి. అంటే శత్రువులందరినీ కూడా వధించగలవు, దగ్గర వాళ్ళని దగ్గరికి తీసుకోగలవు. మహాభుజాయ, మహాశరీరాయ, ఆ శరీర సౌష్ఠవం ఉందే అద్భుతమది. దేవతలు సైతము విస్తుపోయి చూడగలిగేలాంటి అంగప్రత్యంగ సౌందర్యం కలిగిన వాడివి. ఆ సౌందర్యం చూడగానే ఎదటి వాళ్ళ అహంకారం అంతా విచ్ఛిత్తి జరుగుతుంది. అలాంటిది మహాశరీరాయ, మహాంబరాయ. ఆ వస్త్రములు ఏమిటయ్యా? పరమశివుడు అంటే దిగంబరం అన్నాం. దిక్కులే అంబరముగా కలిగినవాడు. దిక్కులంతా వ్యాపించినది ఏమిటి? కాంతి. కాంతినే అంబరముగా కలిగినవాడు. మహాంబరాయ, మహాకిరీటాయ. శివుని ఎత్తిన కిరీటం ఉండదు, జటాజూటమే కిరీటినం. అంటే కిరీట ఆకారంలో ఉంటుంది. అది దర్శిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. కిరీటాయ, మహేశ్వరాయ, గొప్పదైన అధికారము కలిగినవాడు. మహేశ్వరుడు అంటే పరమశివుడికే అర్థం చెప్తారు అందరూ. మంచిదే. మహేశ్వరాయ, మహోమహీం సుష్టుతిం ఈరయామి. నేను నిన్ను ఆస్వాదిస్తాను, ఆహ్వానిస్తాను, స్తుతిస్తాను. మహో మహీం, అద్భుతమైన మాటలతోటి, గొప్పదైన వాక్యములతోటి నిన్ను స్తోత్రం చేస్తాను. ఎవరెవరో ఏమీ లేని పశువుని స్తోత్రం చేయడం అది గొప్పతనమా? ఫలితం వస్తుందా? లేదే. ఎందుకని? శాస్త్రము ఉన్నదేదో అది నిన్ను స్తోత్రం చేస్తున్నా. స్తోతున్నామ కిమావనంతి కవయః చెప్పారు ఒక చోట. స్తోత్రం అంటే ఎదటివాడిలో లేని గుణాలు ఉన్నవిగా చెప్తే స్తోత్రము. కానీ నీ దగ్గర స్తోత్రం అంటే మా పెదవులు పలికే పలుకులు అద్భుతంగా పేరు మార్చుకుంటాయి. నీ పలికిన పలుకు వల్ల నిన్ను స్తుతించక్కల్లా మా నోటి వెంట ఆ మాటలే పవిత్రమై వస్తాయి. అది స్తోత్రం అంటున్నావు. నీవు ఆనందపడుతున్నావు స్తోత్రం అని చెప్పి. మహామయూఖాయ, మహాభుజాయ, మహాశరీరాయ, మహాంబరాయ, మహాకిరీటాయ, మహేశ్వరాయ, మహోమహీం సుష్టుతిం
ఈరయామి. 6 లక్షణములు కలిగి ఉన్నావు నువ్వు. ఒకటి కాంతి, రెండవది దేహ సంబంధమైన విశిష్టత, అలాగే మూడవది కూడా అంగప్రత్యంగ సౌందర్యము, అలాగే వస్త్రధారణ, ఆహార్యము, అధికారం సూచించే కిరీటము, అలాగే అధికారము, ఇన్నీ కలిగిన వాడివి నువ్వు, నీకు నమస్కారము అంటున్నాడు జైమిని. అలాగే తరువాతి శ్లోకం ప్రాధాన్యం లభించడానికి, కీర్తి పొందడానికి, 10 మందిలో అవుననిపించుకునే అంటే గౌరవం లభించడానికి ఉపయోగించేది. ఇది వాచసనేయ సంహితలో ఉన్న ఒక వేదవాక్యాన్ని దీంట్లో పొదిగిపుచ్చుకున్నారు. నమశివాయ త్రిపురాంతకాయ జగత్రయేశాయ దిగంబరాయ నమోస్తు ముఖ్యాయ హరాయ భూయో నమో జగన్యాయ చ బుద్ధియాయ చ. నువ్వు అందరికంటే కూడా గొప్పవాడివి, చిన్నవాడిగా కనిపిస్తావు కానీ అందరికంటే బలశాలివి. బుద్ధియాయ చ, అంతేకాదు మాకు చక్కటి ఫలితములు ఇచ్చేవాడివి, అంతేకాకుండా సకల జీవుల బుద్ధులని శాసించేవాడివి, సంపదలు కలిగిన వాడివి. నమశివాయ త్రిపురాంతకాయ జగత్రయేశాయ దిగంబరాయ నమోస్తు ముఖ్యాయ హరాయ, దుఃఖములన్నీ హరింపజేసేవాడివి. భూయో నమో జగన్యాయ చ బుద్ధియాయ చ. అలాగే తరువాతి శ్లోకం కూడా నిరంతరము కూడా సంపదలు పొందడానికి, విజయం పొందడానికి నమామి నిత్యం త్రిపురారిం ఏనం. యమాంతకం, యముణ్ణి కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకున్నవాడు ఆయన, యమాంతకం. షణ్ముఖ దాతం ఈశం, షణ్ముఖుడున్నాడు. ఎవరు? మహానుభావుడు స్వామి కుమారస్వామి, అతనికి కూడా రక్షకుడు తండ్రి ఈశం. లలాట నేత్రార్జిత పుష్పచాపం, తన కంటి చూపు చోటి పుష్పచాపము కలిగిన స్వామిని దహించి వేసినవాడు. అలాంటివాడు లలాట నేత్రార్జిత పుష్పచాపం. విశ్వం పురాణం తమసపరస్తాత్, అతడు సకల ప్రపంచము లోపల ఉంటాడు. తమసపరస్తాత్, చీకటి కంటే కూడా దాటిపోయిన స్థితిలో వెలుగుతూ ఉంటాడు మహానుభావుడు. అలాంటి స్వామికి నమస్కరిద్దాం. నమామి నిత్యం త్రిపురారిం, అది కూడా జయానికి సంకేతము. యమాంతకం మార్కండేయుడి కథలో అది జయానికి సంకేతము. షణ్ముఖ తాతం ఈశ్యం అంటే కుమారస్వామి ఆవిర్భావంలో కూడా శత్రు సైన్యాలు జయించడం ఉంది అక్కడ. లలాట నేత్రార్జిత పుష్పజాపం, మన్మథదహనంలో కూడా శత్రు సైన్యాలు జయించడం ఉంది అక్కడ. విశ్వం పురాణం, చాలా పురాణమైన వాడు, దక్షయజ్ఞాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. తమసపరస్తాత్, చీకటి కంటే వెలుతురు ఉండేవాడు స్వామి. అలాగే ఆరోగ్యం కోసం కూడా ఇంకొక శ్లోకం, వీటికి వివరణ అంత ఎక్కువ అవసరం లేదు, మీకు అందరికీ తెలుసున్నదే గనక. మురారి నేత్రార్జిత పాదపద్మం ఉమాంఘ్రి లాక్ష పరిరక్తపాణిం నమామి దేవం వృష నీలకంఠం హిరణ్యదంతం శుచివర్ణం ఆరాత్. భార్యాభర్తల మధ్య అనుబంధానికి, శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మిగిలిన రోజులు 27 సార్లు చదువుకున్న ప్రతి సోమవారము మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా 108 సార్లు చదవండి. స్వామికి చక్కటి నివేదన చేయండి ఆ 2 రోజులు. మిగిలిన రోజులు హాయిగా చేతనైన నివేదన చేసుకోండి. మురారి నేత్రార్చిత పాదపద్మం, శ్రీ మహావిష్ణువు తన కనులతోటి స్వామిని అర్చించాడని మనకి పురాణం ఉంది, ఆ గాథ చూసుకోండి. ఉమాంఘ్రి లాక్ష పరిరక్తపాణిం, అమ్మవారి పాదాలను స్పృశించాడు స్వామి. ఆమె కాళ్ళకి పెట్టుకున్న పారాణి అంఘ్రికి, అది ఆ ఎర్రదనం కలిగిన చేతులు కలిగినవాడు. పరిరక్తపాణిం నమామి దేవం వృష నీలకంఠం, ఆయన నీలకంఠుడు, వర్షించే కోరికలు వర్షించేవాడు.
ఆయన హిరణ్యదంతం, అగ్నినే దంతములుగా కలిగినవాడు, బంగారు దంతములు కలిగినవాడు. అలాంటి వాడిని శుచివర్ణం, చక్కటి తెల్లని వర్ణము కలిగిన స్వామిని ఆరాధ దగ్గరగా ఉండి మేము ఆరాధన చేస్తున్నాం అంటున్నారు. అలాగే ఇవన్నీ శ్లోకాలు సులభంగా ఉన్నాయి కనుక త్వరగా కానిస్తున్నాం. ఇమం నమామి ఈశ్వర ఇందుమౌళే శివం మహానందం అశోక దుఃఖం హృదంబుజే తిష్టతి యపరాత్మ యతశ్చ సర్వ ప్రదిశో దిశశ్చ. ఇమం నమామి ఈశ్వర ఇందుమౌళే, చంద్రుని శిరస్సు మీద కలిగిన స్వామి నీకు నమస్కారం. శివం మహానందం, అద్భుతమైన ఆనందానికి స్వరూపమైన వాడు. అశోక దుఃఖం, శోకము దుఃఖము. దుఃఖం అంటే ఆ వస్తువు మళ్ళీ మనకు కనిపించదు, నాశనమైపోయింది, అందుకని దుఃఖము. అశోకం అంటే ఆ వస్తువు ఎక్కడో ఉంది, కంటికి కనిపించటం లేదు, అది ఇంకో చోట ఎక్కడో ఉంది, అదనమాట శోకము. శోకానికి దుఃఖానికి తేడా అది. దుఃఖం అంటే దశరథుడు పోయాడని తెలవగానే రామునికి కలిగింది దుఃఖం. అది సీతమ్మ కనిపించలేదంటే కలిగింది శోకము, ఆవిడెక్కడో ఉంది. ఇది తేడా కాస్త చిన్నది. హృదంబుజే తిష్టతి, అలాంటి నీవు మా గుండెల్లో ఉండగా, యహ పరాత్మ, ఎవరైతే ఆత్మలన్నిటికీ కూడా ఆత్మ అయినవాడు అతడు, యతశ్చ సర్వ ప్రదిశో దిశశ్చ, సకల ప్రపంచము ఆయనే, దిక్కులు ఆయనే, మూలలు ఆయనే, అన్నీ కూడా. తద్వారా ఏం జరుగుతుంది? దుఃఖ రక్షణ కలుగుతుంది, అదే దుఃఖ నివృత్తి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఆ స్వామిని మనం ప్రార్థిద్దాము. అలాగే సర్వవిధ రక్షణ కోసం ఋగ్వేదంలో ఉన్న మంత్రంతో మళ్ళీ జైమిని మహర్షి అంటున్నాడు, దుఃఖాంబురాశిం సుఖలేశహీనం అసృష్టపుణ్యం బహుపాతకం మాం మృత్యో కరస్థం భవ రక్ష భీతం పశ్చాత్ పురస్తాత్ అధరాత్ ఉదస్తాత్. స్వామి రక్ష, నన్ను రక్షించవయ్యా. ఎలాగ? పశ్చాత్ పురస్తాత్, ముందు వెనక కూడా ఉండి, అధరాత్ ఉదస్తాత్, కిందని పైలోకాల్లో అన్ని చోట్ల రక్షించవయ్యా. ఎలాంటి వాడిని? మృత్యోహకరస్థం, నేను మృత్యువు యొక్క చేతిలో పడున్నాను, అంచేత నన్ను రక్షించి తీరాలి. నీ గొప్పతనం ఏమిటంటావా? లేదయ్యా బాబు, నేను అసలు నా బతుకే దుఃఖం కాదు, దుఃఖమనే సముద్రమే నా బతుకు. దుఃఖాంబురాశిం, సుఖమన్నది లేశం కూడా లేదు, సుఖలేశహీనం. అస్పృష్ట పుణ్యం, ఏమన్నా పుణ్యం చేస్తే వచ్చి ఉండేది, అసలు ఆ పుణ్యస్పర్శే లేనివాడి నేను. అసృష్ట పుణ్యం బహుపాతకం, పుణ్యం లేకపోతే బాగుగాక పాపాలైనా ఉండకుండా కదా. బహుపాతకమ్మ, అడ్డమైన పాపములు చేసిన వాడిని నేను. మృత్యు కరస్థం భవ, అలాంటి వాడికి రక్ష భీతం, ఆయన అలాంటి వాడిని భయపొంది ఉన్నాను నేను, రక్షించవయ్యా. పురస్తాత్ పశ్చాత్ అధరాత్ ఉదస్తాత్. ఎంత డెస్పరేట్గా అడుగుతున్నాడు చూడండి. అలా ధ్యానం చెయ్యండి, మీకు క్షేమం ఎప్పుడూ కలుగుతుంది. ఇది రోజు లోపల ఎప్పుడైనా సరే మొదలు పెడితే 5 సార్లు చదువుకోండి, మంచి జరుగుతుంది, క్షేమం కలుగుతుంది. దుఃఖాంబురాశిం సుఖలేశహీనం అసృష్టపుణ్యం బహుపాతకం మాం మృత్యోకరస్థం భవరక్షభీతం పశ్చాత్ పురస్తాత్ అధరాత్ ఉదస్తాత్. అలాగే బాధా నివారణ కోసం కూడా ఇంకో శ్లోకం. గిరీంద్రజ గిరీంద్రజ చారుముఖావలోక సుసీతయా దేవ తవైవ దృష్ట్యా వయం దయాపూరితయేవ పూర్ణం అపో నావా దురితాతరేమ. నీవు అమ్మవారి వంక చూస్తూ ఒక్కసారి ఆ చూపు నా మీద మరల్చు. గిరిజేంద్రజ చారుముఖావలోక సుసీతయ, నీవు అప్పుడప్పుడు అమ్మవారికి చూస్తావే. గిరీంద్రచ చారుముఖావలోక,
ఆమె అందమైన ముఖాన్ని చూచేటప్పుడు ఆ చూస్తుండగా సుసీతయ చల్లని చూపులు. ఇంచేత సూర్యుడు చంద్రుడు అగ్ని ఉన్నాడు, అగ్ని చంద్రుడు సూర్యుడు అట్టే పెట్టు, అమ్మవారిని చూసి చల్లని చూపు, ఆ చూపు ఒక్కసారి నా వైపు తిప్పి చూడు అంటే తల్లి వైపు చూస్తూ, భార్య వైపు చూస్తూ, పిల్లల వైపు చూసి అనుకోండి తండ్రి ముఖంలో ఎంత కాంతి ఉంటుందో అలాగా. సుసీతయా దేవ తవైవ దృశ్య, ఆ దృష్టితోటే వయం దయాపూరిత ఏవ పూర్ణం, మేమంతా కూడా ఆ చూపు వల్ల, ఆ చూపు ఒక్కటి మా మీద పడితే చాలు, ఆపో నావా దురిత తరేమా, పెద్ద సముద్రంలో నీళ్ళని ఒక నావ ద్వారా దాటగలిగినట్టుగా నీ చూపు మా మీద పడితే అంతకంటే ఏం కావాలయ్యా. తిన్నగా మా వైపు చూసావనుకో అక్కడ సూర్యుడు అగ్ని వస్తారు, కానీ అమ్మవారి వైపు చూసినప్పుడు చంద్రుడున్న కంటితోటి చూస్తావు నువ్వు, ఆ చూపు మా మీద పెట్టు, రక్షిస్తావు నువ్వు. అలాంటి వాడివి స్వామి, మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నాడు జైమిని. ఈ భాగంలో మరి స్వస్తి, మళ్ళీ మాట్లాడుకుందాం తరువాత.